హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను స్టెబిలిటీ ఫర్టిలైజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ స్టెబిలిటీ ఫర్టిలైజర్ ఎందుకు మన ట్యాంక్లో వాడారనేది ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ స్టెబిలిటీ ఫిల్టర్ దీనివల్ల మనకి ట్యాంక్లో గుడ్ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల మనకి ప్లాంట్స్ చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి. దీనివల్ల మనకి ఫిషెస్ కూడా అంత ఈజీగా చనిపోవు. మనం న్యూ ఫిషెస్ తీసుకొచ్చేసినప్పుడు కొన్ని చనిపోతాయి. ఇది వేయటం వల్ల కొంచెం అవి అలవాటు అవ్వడానికి కొంచెం బాగుండిద్ది వాటికి కూడా. ఓకే, మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మన ట్యాంక్లో అమోనియా బ్యాక్టీరియా ఉండేది కదా, బ్యాడ్ బ్యాక్టీరియా, దాన్ని కిల్ చేసిద్ది ఇది. అమోనియా, మళ్ళీ నైట్రేట్ ఇవి రెండు టైప్స్ ఉంటాయి. మనకి ఫిష్ రిలీజ్ చేసే వేస్ట్ వల్ల అవి గ్రో అవుతాయి. అమోనియా ఒకటి, నైట్రేట్ ఈ మూడు. వీటిని బ్రేక్ డౌన్ చేసి మనకి ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్న వాటర్ని చాలా ఫ్రెష్గా మెయింటైన్ చేయడానికి ఇది చాలా బాగా పనికొచ్చింది మనకి. ఇది మనకి ఫిషెస్కి కంప్లీట్లీ హార్మ్లెస్. ఇది మనకు ఒకవేళ పొరపాటున కొంచెం ఓవర్ డోస్ అయినా కానీ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ టైం ఇక మనం ఒక ఎక్స్ట్రా వచ్చిన ఓవర్ డోస్ బట్టి మనం తర్వాత మళ్ళీ డోసెస్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ 1 టైమ్ డోసెస్ ఇవ్వాలి. ఇది వీక్లీ వన్స్ డోసేజ్ ఇవ్వాలి మనం. దీనివల్ల మనకి ట్యాంక్లో టీడీఎస్ లెవెల్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అసలు మనకి ట్యాంక్లో టీడీఎస్ మారడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫిషెస్ రిలీజ్ చేసే మెయిన్ వేస్ట్. నెక్స్ట్ మనకి ఫిల్టరేషన్ అయ్యిద్ది కదా, అయిన తర్వాత మనకి ప్లాంట్స్ కూడా కొంచెం వేస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. దానికి కూడా మనకి ప్లాంట్స్ రిలీజ్ చేసిన దాంట్లోంచి ఎక్సెస్ ప్రోటీన్ ఉండిద్ది కదా, అది కొంచెం మనకి పైన ఇక్కడ ఆయిల్ ఫిల్మ్ అల్లే చేరిద్ది. అది తీయడానికి మనం స్కిమ్మర్ వాడాలి. ఆ స్కిమ్మర్ గురించి నేను పెట్టాలి, అది కూడా మీకు పెడతాను వీడియో, అది పర్చేస్ చేసిన తర్వాత. నెక్స్ట్ మనకి ఈ ప్లాంట్స్ వల్ల జనరేట్ అయిన దాన్ని మొత్తం మనకి స్టెబిలిటీ అనేది వాటర్ చాలా క్లీన్గా మెయింటైన్ చేయడానికి చాలా బాగా పనికి వచ్చింది. ఇది మనకి 5 ml వాడుకోవచ్చు 40 లీటర్స్కి మ్యాక్సిమం డోసేజ్. అది 40 లీటర్స్ ట్యాంక్, మ్యాక్సిమం డోసేజ్ 5 ml. మనకి 80 లీటర్స్ దానికైతే ఒక ఫుల్ క్యాప్ దీనికి ఇచ్చారు కదా క్యాప్, ఈ క్యాప్ ఫుల్గా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని డోసేజ్ నేను వేస్తున్నాను, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ప్రెసెంట్ 2 drops వరకు వేస్తున్నాను. ఓకే, నేనైతే వీక్లీ 1 టైమ్ 2 drops వేస్తున్నాను, ఎందుకంటే నా ప్లాంటెడ్ అక్వేరియంలో ఫిషెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి. మనకి ఫిషెస్ కనుక ఎక్కువ ఉంటే ఇది కొంచెం డోసేజ్ ఎక్కువ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.